మత్తయి సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధించలేదు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనములు, స్తోత్రములు ప్రభువా. నీ లేఖనము దగ్గరికి వచ్చాం, మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని చిత్తమైతే మనకున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్పిన ఉపమానాలన్నీ మనం వరుసగా విందాం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఉపమానాలని 6 భాగాలు చేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఉపమానాలని 6 భాగాలు చేశారు. 6 భాగాలంటే 6 రకాలుగా మనం వాటిని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అందులో ఎక్కువ ఉపమానాలు ప్రభు పరలోక రాజ్యాన్ని గురించి చెప్పారు. ఎక్కువ ఉపమానాలు దేని గురించి చెప్పారు? పరలోక రాజ్యం గురించినటువంటి ఉపమానాలు ఎక్కువ ఆయన చెప్పారు. అందుకే మనం చదువుకున్నాం మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు. ఏమని? యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాను. కాబట్టి పరలోక రాజ్యమును గురించిన ఉపమానాలు ఇంచుమించుగా 8 ఉపమానాలు ఉన్నాయి. వాటి లెక్కలని చెప్పను కానీ సమయం సరిపోదు, కానీ విందాం. ఒక్కొక్కటి దేవుని చిత్తాన్ని బట్టి మనం చూద్దాం. మొదటి భాగము పరలోక రాజ్యమును గురించిన ఉపమానాలు. రెండవ భాగము దేవుని దయ కరుణను గురించిన ఉపమానాలు. దేవుని దయ, దేవుని కరుణ అంటే హిజ్ మెర్సీ అండ్ హిజ్ ఫర్గివ్నెస్, అంటే ఆయన క్షమాపణ, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన క్షమాపణ గురించినటువంటి ఉపమానాలు రెండవ భాగం. మూడవ భాగంలో ఉపమానాలు ఏమిటి అంటే ప్రార్థన గురించిన ఉపమానాలు. మూడవ భాగం ప్రార్థన గురించిన ఉపమానాలు. ప్రార్థన ఎలా చేయాలో ఆయన ఉపమాన రూపంలో చెప్పారు. అది ప్రార్థన గురించిన ఉపమానాలు మూడవ భాగం. ఇక 4వ భాగానికి వచ్చేసరికి ఆయన నమ్మకత్వము తర్వాత తీర్పు. నమ్మకత్వము, తీర్పు అంటే దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడు అనుకోండి, ఆ ఇచ్చిన దాన్ని మనం ఏం చేసాము, దేవుడు ఎటువంటి తీర్పును మనకి తీరుస్తాడు అని చెప్పడానికి నమ్మకత్వము, తీర్పును గురించినటువంటి ఉపమానాలు ఆయన చెప్పాడు. అది 4వ రకం. ఇక 5వ రకం ఉపమానాలు ఏంటి అంటే ఆయన దేవుని యొక్క ప్రేమ, మనం ఇతరుల పట్ల ఎటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలి, దేవుని ప్రేమ మనము ఇతరుల పట్ల ఎలాగా చూపించాలి, అటువంటి దాని గురించినటువంటి ఉపమానాలు ఆయన చెప్పాడు. ఇది 5వ రకం. ఇక 6వ రకం ఉపమానాలు ఏమిటి అంటే యేసు ప్రభు యొక్క రాకడికి మనం ఎలా సిద్ధపడాలి, యేసు ప్రభు యొక్క రాకడికి మనము ఎలా సిద్ధపడాలి అని చెప్పి ఆయన 6 రకాలైనటువంటి, అంటే ఇవన్నీ 6 భాగాలు చేసుకున్నాం తప్ప దీంట్లో చాలా ఉపమానాలు ఉన్నాయి. మొదటిది పరలోక రాజ్యమును గురించిన ఉపమానాలు. రెండవది ఆయన దయ, ఆయన కనికరమును గురించిన ఉపమానాలు. మూడవది ప్రార్థన గురించిన ఉపమానాలు. 4వది విశ్వాస్యత, తీర్పు, న్యాయపు తీర్పును గురించినటువంటి ఉపమానాలు, అంటే నమ్మకత్వము, తీర్పును గురించినటువంటి ఉపమానాలు.
తర్వాత 5వది ఏంటంటే మనము దేవుని ప్రేమను ఇతరుల పట్ల ఎలాగున చూపించాలి అనేటువంటి ఉపమానాలు. ఇక 6వది ఏంటంటే మనము దేవుని రాజ్యం కొరకు ఎలాగున సిద్ధపడాలి అని చెప్పి ఆయన ఉపమానాలు చెప్పాడు. దైవ గ్రంథంలో పాత నిబంధనలో కూడా చాలామంది ఉపమానాలు చెప్పారు. మొట్టమొదట ఉపమాన రీతిగా మాట్లాడిన వాడు ఎవరంటే బిలాము ఉపమాన రీతిగా మాట్లాడాడు. ఏమని వ్రాయబడింది చూడండి, 23వ అధ్యాయం సంఖ్యాకాండం. ఎవరైనా త్వరగా సహకరించండి. 23వ అధ్యాయం సంఖ్యాకాండం 23వ అధ్యాయం 7వ వచనములో ఏమని వ్రాయబడింది అంటే, అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను. చాలు. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులను గురించినటువంటి ఉపమానం. బిలాము అనే ప్రవక్త ఉపమాన రూపంగా మాట్లాడాడు. అంత మాత్రమే కాదు, యోబు గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం. యోబు గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం. యోబు గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం. యోబును ఇంకను ఉపమాన రీతిగా ఇట్లనెను. యోబు చెప్పిన ఉపమానం, బిలాము చెప్పిన ఉపమానం, యోబు చెప్పిన ఉపమానం. 78వ కీర్తన 2వ చరణం. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను. ఇక్కడ ఆసాపు చెప్పిన ఉపమానం, ఆసాపు కుమారులు కాదు, ఆసాపు చెప్పిన ఉపమానం. 78వ కీర్తన 2వ చరణం. నేను నోరు తెరచి ఉపమానమును చెప్పెదను. తర్వాత హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను. చెప్పినాను, చదువు. విస్తారమైన ఇచ్చి ఉన్నాను. ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా. అంటే దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేక పర్యాయాలు ఎలా మాట్లాడాడు? ఉపమాన రూపంలో మాట్లాడాడు. బిలాము ఉపమాన రూపంలో మాట్లాడాడు, యోబు ఉపమాన రూపంలో మాట్లాడాడు, ఆసాపు ఉపమాన రూపంగా మాట్లాడాడు. దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేక సార్లు ఉపమాన రూపంగా మాట్లాడాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా. రైట్, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇది ఎవరు చెప్పేది? ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా వారికి చెప్పాను. ఎవరు చెప్పేది ఉపమానాలు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడు మనకి ఎంత సమయం ఇస్తే అంత సమయంలో ఈ కంటిన్యూ సిరీస్ కూడికల్లో మనము ఉపమానాలు, ప్రభువు చెప్పిన ఉపమానాలు, అందులో ముఖ్యంగా పరలోక రాజ్యమును గురించిన ఉపమానాలు, ప్రభు యొక్క రాకడకు గురించిన సిద్ధపాటును గురించిన ఉపమానాలు మనం అంటే ముందుది ఆఖరిది మధ్యలో ఉన్నాయి కదా. మధ్యలో ఆ 4 దేవుని చిత్తమైతే తర్వాత చూడవచ్చు. ముందుగానే ముందుది ఆఖరిది మనం ధ్యానం చేద్దాం. రైట్, ఇప్పుడు యేసు ప్రభు వారు చాలా సంగతులు ఎలా చెప్పాడట? ఉపమాన రూపంగా చెప్పాడట. ఆయన చూడండి 13వ అధ్యాయం 3వ వచనం. ఆయన వారికి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఇది ఏ ఉపమానం అండి? ఇది చెప్పండి, మీకు అందరికీ తెలుసు కదా. ఇది ఏ ఉపమానం? విత్తువాని గురించిన ఉపమానం. మీరు గుర్తుపెట్టుకోవాలి,
ఈ విత్తువాని గురించినటువంటి ఉపమానం దేవుడు మొట్టమొదట ఆయన ఉపమాన రైతుగా చెప్పినటువంటి ఉపమానాలన్నిటిలోనూ ఇది ప్రధానమైంది, మొదటి ఉపమానం. ఈ ఉపమానము 3 సువార్తికులు రాశారు. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో మత్తయి భక్తుడు రాశాడు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో మార్కు గారు రాశారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు. కాబట్టి మార్కు గారు 4వ అధ్యాయంలో ఆయన ఏమని రాశారంటే విత్తువాని గురించినటువంటి ఉపమానం ఆయన రాశారు. లూకా గారు కూడా 8వ అధ్యాయంలో ఈ ఉపమానాన్ని రాశారు. లూకా గారు కూడా 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను. కాబట్టి 3 సువార్తికులు ఈ ఉపమానాన్ని వ్రాశారు. అంటే ఎంత బలమైందో చూడండి. ఎంతమంది చెప్పారు? ఇది 3 చెప్పిందే చెప్పారు. మత్తయ్య గారు చెప్పిందే మార్కు గారు చెప్పారు, మార్కు గారు చెప్పిందే లూకా గారు చెప్పారు. ఇది యేసు ప్రభు ఇచ్చినటువంటి ఉపమానాలలో మొదటి ఉపమానంగా మనం భావిస్తున్నాం. ఇది విత్తువానిని గురించినటువంటి ఉపమానం. రైట్, మీకు తెలుసు కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళ్తాను, ఒక్కసారి వినండి. విత్తువాడు విత్తడానికి వెళ్ళాడు. ఆ విత్తుతుండగా విత్తనములు కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి. రెండవది కొన్ని రాతి నేలను పడ్డాయి. మూడవది కొన్ని మొండ్ల పొదలలో పడ్డాయి. నాలుగవది కొన్ని మంచి నేలను పడ్డాయి. ఇప్పుడు ఈ ఈ విత్తినవాడు ఒక్కడే, విత్తనం ఒకే రకమైన విత్తనమే. విత్తనంలోనూ తేడా లేదు, విత్తనంలోనూ తేడా లేదు, విత్తేవాళ్ళలోనూ తేడా లేదు. ఎక్కడ తేడా వచ్చింది? నేలల్లో పడే స్థలాన్ని బట్టి తేడా. ఇక్కడ కూడా 4 రకాల జనాలు ఉంటారు. ఏంటి? మొదటి రకం త్రోవ ప్రక్కన, గోడ మీద పిల్లి అంటారు, దీన్ని గోపి అంటారు. అంటే అవతల దూకుతాడో తెలీదు, యువతల దూకుతాడో తెలీదు. ఐతుకంట అందరూ ఆరాధన చేస్తున్నారంట. ఈడు ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చుని పైనుంచి కింద పడి చచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? అటు లోకము కావాలి, ఇటు దేవుడు కావాలంటే కుదరదు. ఐతుకు కిటికీలో కూర్చున్నాడు, అటు లోకం వైపు చూస్తున్నాడు, ఇటు దేవుని పిల్లల వైపు చూస్తున్నాడు. అంటే ఐతుకును దేవుడు మనకి ఒక పాఠంగా ఎందుకు పెట్టాడంటే, అరే బాబు, నువ్వు అటు లోకము ఇటు దేవుడు కావాలని వద్దు, అయితే నువ్వు లోపలుండు లేదా బయట ఉండు. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వారు కూడా ఏమని చెప్పారు? అయితే నువ్వు వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు, నులివచ్చగా మాత్రం ఉండడానికి వీలు లేదు. ఉంటే కనుక నేను నా నోట్లో నుంచి ఉమ్మేస్తానన్నాడు. కాబట్టి ఇక్కడ విత్తువాని గురించినటువంటి ఉపమానంలో మీకు అందరికీ తెలిసినయే గనక 4 నేలలు కదండి. ఏమిటయ్యి? 4 నేలలు. 4 నేలలు. శిష్యులు అన్నారంట, ప్రభువా, అసలు ఇవన్నీ మాకే చెప్తున్నావా? మాకే చెప్తున్నావా? చూడండి, మత్తయి సువార్త, క్షమించాలి, లూకా సువార్తలో ఉన్నాం కదా మనం. లూకా సువార్త 12వ అధ్యాయం 41వ వచనం చూడండి. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్తున్నావా? అందరికీ చెప్తున్నావా? అమ్మ విన్నారా? ఈ ఉపమానం మాకేనా అందరికీనా అంటే, వినండి, దేవుని వాక్యం అందరికీ, కొంతమందికే కాదు, అన్ని రకాల ప్రజలకు అర్థమవుతుందని యేసు ప్రభు వారు ఏ రూపంలో చెప్పారు? ఉపమాన రూపంలో చెప్పారు. నీకు నాకు అందరికీ అర్థం కావాలి. చదువుకునే పిల్లలు 4 రకాలుగా ఉంటారు. 4 రకాలుగా ఉంటారు. ఎలా ఉంటారంటే, పూర్ అంటారు. పూర్ అంటే ఏంటంటే ఆ డబ్బులు వేయడం కాదు, దాని అర్థం చదువులో పూర్ అని. రెండోవాడిని బిలో యావరేజ్ అంటారు. రెండోవాడిని ఏమంటారు?
బిలో యావరేజ్ అంటారు. మూడో వాడిని యావరేజ్ అంటారు. నాలుగో వాడిని బ్రైట్ అంటారు. నాలుగో వాడిని ఏమంటారు? బ్రైట్. ఇక్కడ కూడా 4 నేలలు: పూరు, బిలో యావరేజు, యావరేజు, బ్రైట్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక స్కూల్లోనైనా ఈ 4 రకాలు ఉంటారు, ఒక మందిరంలోనే ఈ 4 రకాలు ఉంటారు. అయితే నేను దేనికి చెందుతానని చెప్పేసి మనమే టిక్కెట్టుకోవాలి తప్ప నేను అట్లేని టిక్కు. ఎందుకంటే నువ్వు ఫలానా వాడమని చెప్పాలంటే నువ్వు నా దగ్గర స్టూడెంట్ అయితే నేను పెడుతుంది టిక్కు. నువ్వే బిలో యావరేజ్లో ఉన్నావా, యావరేజ్లో ఉన్నావా, బ్రైట్ అని. గనక టిక్కులు పెడితే మాత్రం మీరు ఏం వేస్తారు తెలుసా? నువ్వు చెప్పొచ్చావులే అంటారు. కాబట్టి ఎవరి టిక్కు వాళ్ళే పెట్టుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. రైట్. విత్తనాన్ని విత్తుకుంటూ వెళ్ళాడు. విత్తనాన్ని విత్తుకుంటూ వెళితే అసలు ఏంటి ఈ విత్తనము, ఈ గొడవ ఏంటయ్యా అని అడిగినప్పుడు యేసు ప్రభువారు చెప్పారు. రండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. దాన్ని క్లుప్తంగానే మనము 2-3 సంగతులు నేర్చుకొని మనము సెలవు తీసుకుందాం. చూడండి, 18వ వచనం, 13వ అధ్యాయం 18వ వచనం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. కదండి, ఉపమానము చెప్పారు ప్రభువారు, భావం కూడా చెప్పారు. కాబట్టి ఆయన భావం లేకుండా ఏ మాట మాట్లాడరు. మనం కూడా మాట్లాడేటప్పుడు భావం ఉండాలి. మాట్లాడేస్తున్నాం కదా అని చెప్పేసి నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడేయకూడదు. మన మాటల వెనక ఏముండాలి? భావం. చాలా ప్రధానమైనది భావం. అందుకనే ఆ అర్థం లేకుండా మాట్లాడకూడదు. ఇక్కడ శిష్యులు పేతురు గారు అంటాడు, నాయనా మాకే చెప్తున్నావా, అందరికీ చెప్తున్నావా అని అంటే, అరే బాబు మీకే కదా అందరికీ చెప్తున్నాను రండి అని ఆయనే వాళ్ళందరినీ పిలిచి ఏమంటున్నాడు తెలుసా? విత్తువాని కూర్చున్నటువంటి ఉపమాన భావము వినుడి. ఉపమానం వినండి, ఉపమాన భావం కూడా వినండి. రైట్. అక్కడ ఏమని చెప్పాడు? కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి. త్రోవ ప్రక్కన పడగా పక్షులు వచ్చి ఆ విత్తనాలను ఎత్తుకుని పోయాయి. రెండవది, కొన్ని రాతి నేలను పడ్డాయి. కాబట్టి ఎండ కాచిన వెంటనే మన్ను లేని రాతి నేలలో పడడం వల్ల ఎండ కాచిన వెంటనే ఆ యొక్క మొక్కలు వాడిపోయాయి. మూడవది, ముండ్ల పొదల్లో పడ్డాయి. ఇప్పుడు ముండ్ల పొదలు మొక్కల కంటే పెద్దవి అయిపోయి మొక్కల్ని పైకి రానివ్వట్లేదు. నాలుగవది, మంచినీళ్ళలో పడ్డాయి. అవి 100 అంతులుగా, 60 అంతులుగా, 30 అంతులుగా ఫలించాయి అని చెప్పి ప్రభువు చెప్పిన ఉపమానం. ఇప్పుడు భావం చెప్తున్నారు. ఆయన ఏమని చెప్తున్నారో చూడండి. ఏమని చెప్తున్నారు? ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం. ఏ వాక్యం అమ్మ? ఇదంతా ఇప్పుడు ఎందుకు ఈ గొడవ అంతా ఎందుకు? ఈరోజు మీటింగులు, రోజు వీధుల్లోనూ చలిలో కూర్చుని, లేకపోతే ఈ సువార్త చెప్పాల్సిన బాధ ఏంటి? రాజ్యమును గూర్చిన సంగతులు. ఏ గూర్చిన సంగతులు? రాజ్యము. ఏంటా రాజ్యము? ప్రభువు చెప్పారు కదా, ఇదిగో పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందండి. మారు మనసు పొందితే పరలోక రాజ్యం ఉన్నదని యేసు ప్రభు వారు చెప్పారు. ఇది రాజ్యమును గూర్చిన సంగతులు. కాబట్టి ఎవడైనాను రాజ్యమును గూర్చిన సంగతులు విని చెప్పండి, విని గ్రహింపక. వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, వెళ్ళిపోతారు టైం అయిన తర్వాత అనుకుంటారు కొంతమంది. వింటున్నారు కానీ ఏం చేయట్లేదు, గ్రహించట్లేదు. ఆవిడ మొదటి రకం. అంటే ఏంటి? విన్నది విన్నట్టుగానే ఎవడెత్తిపోయాడు? సాతానుగాడు పట్టుకెళ్ళిపోయాడు. ఎందుకంటే సాతానుగాడు వాళ్ళ పక్కనే ఉంటారు. మనలో కూడా కొంతమంది సాతానుగాడు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మాలో ఉన్న సాతానును తొలగించండి అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. కానీ ఆల్రెడీ సాతానుగాడు ఆడి పక్కన సాతానుగాడు కూర్చుంటాడు. ఎవడైనా వాకింగ్ తీస్తాడు అనుకోండి, ఇలా గోగుతాడండి. అలా గోగాడిని చదవనివ్వడం. ఇప్పుడు ఇంతకే సాతానుగాడు ఎవరి రూపంలో ఉన్నాడు? నీ రూపంలోనే ఉన్నాడు. పక్కన వాడిని విన్నవ్వట్లేదు. పక్కన వాడిని విన్నావు, నువ్వు వినవు, వాడిని విన్నవ్వవు కదా. ఏదో ఇదే సాతాను యొక్క క్రియలు. కాబట్టి పడిన విత్తనాన్ని పడినట్టుగా ఎవడు పట్టుకెళ్ళిపోతున్నాడు? సాతానుడు పట్టుకుపోతాడు. వింటున్నారు కానీ చెప్పండి గ్రహించట్లేదు. ఇందాక దేవుని దాసులు చెప్పారు, ఏమండి వచ్చేస్తామండి మందిరానికి, ప్రభుని నమ్ముకుంటామండి, రక్షించబడతామండి అని చాలామంది అంటున్నారు. కానీ
ఆ మాట గ్రహింపు లేని మాట, అసలు గ్రహించట్లేదు. అసలు ఏంటి, ఇప్పుడు నేను ఎలా ఉండి ఎలా చనిపోతే ఏమైపోద్ది, నా పరిస్థితి ఏంటి, నేను పాపంలోనే జీవించి పాపంలో చనిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అన్న సంగతి అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి వాళ్ళు విన్నారు కానీ గ్రహించట్లేదు. అలా మొదటి రకం. రెండవది అందుకని చెప్పాడు, దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోయాను. త్రోవ ప్రక్కన పడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు అంటే వెంటనే విని, వాక్యాన్ని విని వెంటనే సంతోషంగా గ్రహించేస్తాడు. అంటే ఏంటి, విన్న వెంటనే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. అయ్యి బాబు నేను దేవుడిని నమ్మేసుకుంటానండి బాబు, రేపు పొద్దున ఉన్నానండి బాబు అంటారు. ఒకసారి ఒక ఆయన ఒక రాత్రి వచ్చాడు నా దగ్గరికి, ఇంత ఫైల్ అట్టుకొచ్చాడు. ఇంత ఫైల్ అట్టుకొచ్చి, ఏమంటే నేను రేపు ఎల్లుండో చచ్చిపోతాను, ఇదిగో నా ఫైల్ చూడండి, ఇదిగో నాకు గుండెలో తేడా ఉంది, నా బ్లాక్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నాకు ఆపరేషన్ చేయాలన్నారు, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, బాప్తిసం అవ్వకపోతే మీదే పాపం అంటున్నాడు నన్ను. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటున్నాడు, నేను రేపు చచ్చిపోయాను అనుకోండి, ఆ పాపం ఎవరిదే, మీదే అంటున్నాడు. ఇంత బట్టి నేను అన్నాను, ఒరే బాబు ఓకే బాప్తిసం నేనే ఇస్తాను, అయితే నువ్వేం చేస్తావంటే ఈ రిపోర్ట్లన్నీ కాదు మెయిన్, అసలు రిపోర్ట్ సంఘంలో చెప్పి వెళ్ళాను నన్ను. ఏమని, నేను యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాను, నా పాపాల కొరకు యేసుప్రభు చనిపోయాడని నాకు అర్థమైంది, యేసుప్రభు రక్తంలో నేను కడగబడ్డాను, కనుక నా కొరకు ప్రార్థన చేయండి, బాప్తిస్మాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నానని చెప్పేసి సంఘాన్ని అడగమన్నాను. అది కుదరదండి అన్నాడు. ఏం చేయాలంట, అది కుదరదంట. అదేటయా, అది కుదరకపోవడం ఏంటి, నిజంగా మారు మనసు పొందినాడు ఏం చేస్తాడు, కానీ నన్ను ఏమంటున్నాడు తెలుసా, అది కుదరదు కానీ మీరు బాప్తిసం ఇస్తారు ఎవరో చెప్పండి అంటున్నాడు. అప్పుడు నేను అన్నాను, ఈ తట్టుకోలేకపోతున్నాను రా బాబు, ఇంకొక ఆయన పంపిస్తే ఆయన ఏం చేశాడంటే చిరాకు వచ్చేసి తీసుకెళ్ళి ఎక్కడ ముంచాడే పెద్దకాలం ముంచేసి ఆయన తడిబట్టలతో వెళ్ళిపోయాడు ఇంటికి. అర్థమవుతుందా? చాలామందికి తెలిసిలే సంగతి, గొడవ అంతా తెలుసు. ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాడు ఏదో ఒక ఎమోషన్ అంటే ఏంటి, ఏదో ఒక విషయాన్ని బట్టి అతడు తనలో తాను ఏదో కుమిలిపోయి నేను ఏదో అయిపోతాను అది అని చెప్పేసి అని తాత్కాలికంగా, ఇదేంట అంత ఏంటి తాత్కాలికంగా. ఇంతకీ ఏమో చెప్పమంటారు, ఇంతకనే మూడో రోజుని బాప్తిసం ఇచ్చిన మూడో రోజుని సంఘంలోకి వెళ్ళి, ఏయ్ బుల్లబుల్ నువ్వు దిగో, నువ్వు దిగో, నేను కూడా బాప్తిసం తీసుకున్నాను, నేనే సంఘ పెద్దను అంటున్నాడు. అది ఇంతకీ ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు. అప్పుడు నేను అన్నాను, ఒరే బాబు నువ్వు చచ్చిపోతావు, నాకు చచ్చిపోయేవాడికి సంఘ పెద్ద ఎందుకు, బతుకున్నవాడిని ఉంచుదావులే అన్నాను నేను. అర్థం అంతే కదా. ఇటువంటి పిచ్చి పనులు మాత్రం ఎవరో చేయకండి. నువ్వు నిజంగా మారు మనసు పొందితేనే బాప్తిస్మం పొందాలి. అర్థమవుతుందా? ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే కొంతమంది ఎలా తయారయ్యారంటే అసలు సరైన మార్పు ఉండదు, కానీ మార్పు ఉన్నట్టుగా మొలకొచ్చేసింది అంటే ఏమనుకున్నాం, అబ్బో మారిపోయాడురా బాబు భలే మొక్కొచ్చేసింది అనుకున్నాం, కానీ ఏమైంది, ఎండ కాసేటప్పటికి వాడిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడో తెలీదు, ఆ వ్యక్తి మందిరానికి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఆ వ్యక్తి భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. దీన్ని ఏమంటారంటే రాతి నెలలో పట్టం అంటారు. మూడవది ఏంటంటే చూడండి, ముండ్ల పొదలు చూడండి, వారిలో వేరు లేదు అన్నాడు కదా, ఏం లేదు వాళ్ళలో వేరు లేదు. తర్వాత మూడవది ఏంటి, 22వ వచనం, ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనము వాక్యం విని చూడండి కొంతకాలము నిలుచును, వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారము ధనమోహము ఆ వాక్యమును ఆణచివేయును. విన్నాడు పాపం, కానీ నా పరిస్థితి ఎలాగా, నా కుటుంబం పరిస్థితి ఎలాగా, నేను ఎలాగైతే నా బతుకేమైపోద్ది అని అనుకుంటున్నాడు తప్ప నిజమైన విశ్వాసం ఎవరి మీద లేదు, ప్రభువు మీద లేదు. ఓ మాట చెప్పమంటారా, అసలు ఈ రోజున మనం బతికించిన వాడు ప్రభువే కదా, రేపు కూడా బ్రతికిస్తాడని ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి తప్ప మైకేల్ జాక్సన్ అనేవాడు 100 సంవత్సరాలు బతకాలని చెప్పేసి ఆయన 12 మంది డాక్టర్లను పెట్టుకున్నాడంట.
ప్రతి క్షణం 12 మంది డాక్టర్లు ఆయన్ని చెక్ చేస్తూ ఉంటారు. ఏమండి, ఆయన వాడే వాటర్ కానీ, ఆయన తినే తిండి కానీ, ఆయన పరిస్థితులు ఏవి కూడా డాక్టర్స్ చెక్ చేయకుండా ఆయన తీసుకోడు. ఇమ్మీడియట్లీగా ఆయన ఒక గ్లాస్ ఛాంబర్లో కూర్చుంటాడంట. ఆ గ్లాస్ ఛాంబర్లో స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్, దానికి కొన్ని వందల లక్షల కోట్ల రూపాయలకు వచ్చేయంట. ఆ కాసేపు కూర్చుని ఎనర్జీ తీసుకుని ఆ ఎనర్జీతో మళ్ళీ బయటకు వచ్చి డ్యాన్స్ వేసి జనాలందరినీ ఉర్రూతలో వించేశాడు. ఏమైందో తెలుసా? ఒక రాత్రి హఠాత్తుగా చనిపోయాడు. నేను అంటాను, చాలా తక్కువ 100 ఏళ్ళు బతకాలనుకున్నవాడు ఇంచుమించుగా హాఫ్ సెంచరీ కూడా అవ్వకుండానే చనిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఐహిక విచారాలు అనేవి ఉన్నాయే మనుషుని చంపేస్తాయి. రేపొద్దునేమవుద్దో కాదు, రేపొద్దున మన ప్రభువు ఉన్నాడు కదా, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి. కాబట్టి రేపొద్దున మనకు అన్నం ఇస్తాడు ఆయన, రేపొద్దున మనం బ్రతికిస్తాడు, రేపొద్దున కావాల్సినవి మనకు ప్రభువు మనకి అనుగ్రహిస్తాడు అనేటువంటి నమ్మకంతో మనం బ్రతకాలి. మనం బ్రతికేదే విశ్వాసంతో కదా. రైట్. వీడేం చేశాడు? విన్నాడంట, కానీ ఐహిక విచారాలు, ధనమోహం అంటే డబ్బు. కొంతమంది గుండంట లబ్ డబ్ అని కొట్టుకుంటలేదంట, డబ్బు అని కొట్టుకుంటుందంట. ఏమని కొట్టుకుంటుంది? లబ్ డబ్ అని కొట్టుకోవాలి. యాక్చువల్గా గుండె ఎలా కొట్టుకుంటుందంట? డబ్బు అని కొట్టుకుంటేనే బీపీ వస్తుంది. ఇప్పుడు అది తేడా అర్థమవుతుందా? ఈ డబ్బు అంటే బీపీ వస్తుంది. బీపీ వచ్చేటప్పుడు తర్వాత చాలా కాలం తేడా వచ్చేస్తుంది. కాబట్టి డబ్బు ఉండాలా, డబ్బు అర్థమవుతుందా? ప్రభు ఇచ్చేది తీసుకోవాలి, ప్రభుకి ఇవ్వాలి, అదే సమయంలో పేదలకు ఇవ్వాలి, మనం చేసినటువంటి సహాయం చేయాల్సింది వారికి చేయాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ధనమోహము అంటే ధనం అంటే ఆశతో వాడేమైపోయాడు? కిందకు పోయాడు. ఇక 3వ వాడు ఏమంటే మంచి నేలను పడ్డాడు. 4వ వాడు ఎవరు? మంచి నేలను పడ్డాడు. వాడు 100 అంతలుగా, తర్వాత 60 అంతలుగా, తర్వాత 30 అంతలుగా ఫలించాడు. కాబట్టి ఇక్కడ విత్తబడినటువంటి విత్తనము మీరు ఆలోచిస్తే చెప్పాడు చూడండి, మంచి నేలను విత్తబడిన వారు వాక్యమును విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 అంతలుగా, ఒకడు 60 అంతలుగా, ఒకడు 30 అంతలుగా ఫలించాడు. ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మొదటి రకం అంటే పాత్వే అంటే దారి ప్రక్కన పడినవాడు ఎటువంటి వాడు అంటే, హియర్ ద వర్డ్, వాడు దేవుని వాక్యం వింటాడు అంతే. 2వ వాడు ఎవడు? మన్ను లేని రాతి నేలను పడినవాడు. వాడు ఎవడంటే అండర్స్టాండ్ అంటే వాడు గ్రహిస్తాడంతే. వాడు ఏం చేస్తాడు? గ్రహిస్తాడంతే. 3వ వాడు ఎవడు? ముళ్ళ పొదల్లో పడ్డాడు. వాడు ఎవరంటే దాచుకుంటాడు అంతే. ఒకడు వింటాడు, ఒకడు గ్రహిస్తాడు, ఒకడు దాచుకుంటాడు. 3వ వాడు ఎవడంటే 4వ వాడు ఎవడంటే జీవిస్తాడంతే. ఏంటి? విన్న ప్రకారంగా, చెప్పిన దాని ప్రకారంగా ఎవడైతే జీవిస్తాడో వాడే 100 అంతలుగా, 60 అంతలుగా ఫలిస్తాడు. ఆ భక్తుడు ఏమని చెప్పాడంటే, పాత్వే, హియర్ ద వర్డ్, రాకీ గ్రౌండ్, అండర్స్టాండ్ ఇట్. తర్వాత అమాంగ్ థ్రోన్స్ అంటే ముళ్ళ పొదల్లో పడినవాడు, కీప్ ఇట్, దాచుకుంటాడు అంతే. విన్నది దాచుకుంటాడు. బట్ గుడ్ సాయిల్, మంచి నేలలో పడినవాడు ఎవరంటే లివ్ ఇట్, విన్న ప్రకారంగా ఏం చేస్తాడు? జీవిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏ నేల చెప్పండి? మంచి నేల. రండి, దేవుడు ఏమంటున్నాడు? యెహెజ్కేలు గ్రంథం లేదంటే ముందుగా హెబ్రీ పత్రిక రండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 2వ మాట చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు చూడండి. కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకూడదు. రైట్. తో పక్కన పడటం అంటే ఏంటి? విన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుపోకూడదు. సాతానుగాడు ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు, కొట్టుకుపోయినాయి. ఇప్పుడు రండి యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం
19వ వచనం. హెస్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండె తీసివేస్తాను. అవునండి, 2వ నేల ఏంటి? రాతి నేల. ప్రభు ఏమంటున్నాడు? ఇదిగో రాతి గుండె తీసేస్తాను. రాయి పనికిరాదు, బండ పనికిరాదు. ఆ రాతి గుండె తీసివేసి వారికి మాంసపు గుండె ఇచ్చి వారికి ఏక మనసు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తాను. 36వ అధ్యాయమే హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలిగి చేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. అయితే ఇప్పుడు ఇంతకీ రాయి పనికిరాదు అని ప్రభు చెప్తున్నాడు. రాయి తీసేస్తాను అన్నాడు కదా, రాయి పనికి వస్తుందా? పనికిరాదు. కొంతమంది పూర్వం దేవుని పెద్దలు దేవుని దాసులు ఇలా చెప్పారు, ఒరే అదేంటిరా బెల్లం కొట్టిన రాయిలా అలాగ ఉంటావని. బెల్లం కొట్టిన రాయి అంటే అలాగే ఉంటుంది. లోకాగారు అనేవాడంట పెద్ద ఆయన, ఒరే అదేంటిరా తమ్ముడా దిగేసిన కట్టురాడులాగా ఉన్నావని వాడంట. దిగేసిన కట్టురాడు కూడా అక్కడే ఉంటుంది. పంతులు గారులు మాస్టర్లు అనేవారు, ఏంట్రా ఇది ఎక్కడ వేసిన గొంగలే అక్కడే. అంటే ఇంకా కదులు లేదు, మెదులు లేదు. ఈ బండలకి ఎన్ని వర్షాలు కురిచినా ఏమైనా ఇంక అంతే. ఏమండి ఒక్క మాట అండి, అసలు ఈ వీధిలోకి ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి మాట్లాడుతున్నది దేవుడు ఉపమాన రీతిగా మాట్లాడుతుంది. ఎందుకంటే నీలో ఉన్న రాతి గుండెని నేను తీసేస్తాను అంటే సర్జరీకి ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకుంటున్నారా? అందుకే తీసేసేవాడు ఎవరు? ఆయన. ఆపరేషన్కి వెళ్ళి ముందు సంతకం చేయించుకుంటారు కదా, ఏమని? అర్థమైందా? సో మనం ఏం చేయాలంటే, ప్రభువా నువ్వు నాలో ఉన్న రాతి గుండెని తీసేయి అని నువ్వు దేవునికి అప్పగించుకో. ఈ రాత్రి నువ్వు చేయాల్సిందల్లా ఏంటో తెలుసా? నువ్వు ఎంత రాతి గుండె అయినా, ఎంత పరిస్థితి అయినా ప్రభువుకి అప్పగించుకుంటే ప్రభు ఏం చేస్తానంటున్నాడు? నేను వారిలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చూడండి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురివిందము వలె కఠినపరుచుకొని. ఎలా కఠినపరుచుకున్నారంటే, కురివింద కింద ఎంత గట్టిగా ఉంటుందంటే కురివిందము వలె కఠినపరుచుకుంటున్నారంట. కురివిందము వలె చదవండి. కఠినపరుచుకొని గనుక సైన్యములకు అధిపతి యెహోవా మీ యొద్ద నుండి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చును. ఎవరి మీదకి? కఠినపరుచుకునే వారి మీదకి. కాదు ప్రభువా నేను కఠినపరుచుకోను, ఈ రాత్రి నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను, నాలో ఉన్నటువంటి ఆ రాతి గుండెను తీసివేయండి అని ప్రభువుకి అప్పగించుకుంటే ఉగ్రత నుంచి తప్పించబడతాం కదా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటే మరింత నిశ్చయముగా ఆయన నుండి, ఆయన ద్వారా మనం ఉగ్రత నుంచి తప్పించబడతాం, లేకపోతే రక్షించబడతాం. కాబట్టి ఒకటి వినినవి విడిచిపెట్టుకుని కొట్టుకుని పోకూడదు, అది మొదటి రకం. రెండవ రకం కురివిందం వలె మనం కఠినము చేసుకోకూడదు. రాతి నేలలో అంటే రాతిని తీసివేయబడాలి. ప్రభువుకి అప్పగించుకుంటే ఆ రాతి గుండెను ఆయన తీసివేస్తాడు. మూడవది ఏంటి మనకు తెలుసు కదా, ఐహిక విచారాలు కదా. ఏమిటయ్యి? ఐహిక విచారాలు. కాబట్టి విచారాలు అనేవి మన విచారం మన దగ్గర పెట్టుకోకూడదు. మనం ఏం చేయాలి? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కాబట్టి మనం ఏం చేయాలంటే, నా కోసం నేనే చింతించుకోవడం, నీ కోసం నువ్వే చింతించుకోవడం కాకుండా, నీకే బాధ అయితే ఉందో, నీకే ఇబ్బంది అయితే ఉందో ఆ ఇబ్బందిని ఎవరి మీద వేయాలి? ఇప్పుడు ప్రభు మీద వేయాలి. ఇందాక చెప్పాను, రాతి గుండెని తీసేయడానికి ఎవరికి అప్పగించుకోవాలి? ప్రభువుకే. మన ఐహిక విచారాలను పోగొట్టుకోవడానికి ఎవరికి అప్పగించుకోవాలి? ప్రభువుకే.
ఇక నాలుగవది ఏంటి అంటే మంచి నేల కదా. నాలుగవది ఏంటి? మంచి నేల. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనములో, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ఏముందో చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అవుదురు కదా. మనం ఏం చేయాలి? బహుగా ఫలించాలి. ఏ ఫలాలు ఫలించాలి కదండి? మీరు మంచి ఫలాలు ఫలించాలి. గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో ఆత్మ ఫలాలు ఫలించాలి. ఎఫెసీ పత్రికలో వెలుగు ఫలము ఫలించాలి కదా. గమనిస్తున్నారు కదా, మనందరికీ తెలుసు కదా ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ కదా. రైట్. కాబట్టి మనము ఏం చేయాలంట? ఫలాలు ఫలించాలట. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొక్క వేసాం మనం, ఓ మొక్క ఇది 3 సంవత్సరాలు కాసేస్తుందండి అంటాడు అమ్మినవాడు. వేస్తాం. 3 సంవత్సరాలు కాయకపోతే 4వ సంవత్సరం ఏంటంటే 3 అన్నాడు, ఇంకా ఫోన్లో ఇంకో సంవత్సరం చూద్దామని చెప్పేసి చూస్తాం. 4వ సంవత్సరం కూడా కాయలేదు అనుకోండి, కొంచెం కోపం వస్తుంటుంది. ఏంటిరా ఇన్ని రోజులు దీనికి కష్టపడి నీళ్ళు వేసాం, అది వేసాం, ఇది వేసాం, కాయ రాలేదు, పూత రాలేదు అని బాధపడతాం. ఇక 5వ సంవత్సరం వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే దాని మీద విపరీతమైన కోపం పెంచుకుని శుభ్రంగాను ఒరే కటింగ్ కోడిని ఎవడో పిలవండి అంటాం. కటింగ్ కోడి ఎవడో శుభ్రంగా మళ్ళీ నీట్గాను ఏదో సౌండ్ రాకుండా మిషన్ అట్టుకొచ్చి కట్ చేసి పక్కన ఆడేస్తాడు. అవునా చెప్పండి, అవునా కాదే చెప్పండి. అంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుని ఇంతకాలమైంది, కనీసం ప్రార్థన చేయడం రావట్లేదు నీకు. యేసు ప్రభువుని నమ్ముకుని ఇంతకాలమైంది, కనీసం స్తుతులు చెల్లించడం రావట్లేదు. అంటే మనం ఫలించకపోతే ప్రభు ఎంత బాధపడతాడు? నేను అంటాను, ఇప్పుడు చిన్నపిల్లోడికి అన్నం తినిపించి గిన్నె ఆడు ముందెట్టేస్తాడు. ఆడేం చేస్తాడు? నోట్లు ఎట్టుకుపోయి ముక్కులు ఎట్టుకుంటాడు, చెవులు పెట్టుకుంటాడు కదా. ఎంతకాలం పెట్టుకుంటాడు? అలాగా కొన్ని రోజులు పెట్టుకుంటాడు. ఆ తర్వాత నోట్లో పెట్టుకోడా? అంటే దాని అర్థం ఏంటి? ఆడు అసలు ప్రయత్నం చేయకుండా ఉంటే అసలు ఎప్పటికీ ఆనందం తింటాడు. ఇప్పుడు మనలో కూడా చాలామంది అసలు ప్రయత్నమే చేయట్లేదు. ప్రార్థన చేయాలన్న ప్రయత్నం లేదు, ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వాలన్న ప్రయత్నం లేదు, ఒక పత్రిక పంచాలన్న ప్రయత్నం లేదు, లేకపోతే 1 గంట ప్రార్థన చేయాలి అనే ప్రయత్నం లేదు. ప్రయత్నించాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చాలా విశేషమైన సంగతి చెప్పాడు. నాతో ఉంటే మీరు ఏం చేస్తారు? ఫలిస్తారు. కాబట్టి మనం ఆత్మ ఫలాలు ఫలించాలి, వెలుగు ఫలాలు ఫలించాలి. ఆదికాండంలో మాట ఉంది, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము ఎంత ఫలం ఫలించాడంట? 100 ఫలం ఫలించాడంట. 26వ అధ్యాయం ఆదికాండం 12వ వచనంలో మాట ఉంది. 26వ అధ్యాయం 12వ వచనంలో అతడు 100 ఫలము ఫలించాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని 100 మంది చెప్పాడా, 30 మంది చెప్పాడా? నువ్వు అక్కడ 100 గాను, 60 గాను, 30 గాను. అంటే దేవుడు నీ దగ్గర నుంచి ఎంత ఫలం కావాలని కోరుకుంటున్నాడు? కనీసం 30, 100 ఫలం కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇంతగా మన అందరినీ దేవుడు ఫలించాలని కోరుకుంటున్నాడా, ఫలించకూడదని కోరుకుంటున్నాడా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యంలోకి మొదటోడు వెళ్తాడా, ఆఖరోడు వెళ్తాడా? లేదా అయిపోయింది. మొదటోడు అంటే ఏంటి? వినుదులేసాడు. రెండో వాడు ఏంటి? అర్థం చేసుకున్నాడు. మాకు అర్థమవుతుందండి అంటాడు, అర్థం చేసుకున్నాడు. మూడో వాడు ఏంటి? దాచుకున్నాడు. అంటే ఆడికి స్టోర్ చేసుకుంటాడు అనమాట. ఎవరేం చెప్తున్నారని రాసుకోవడం, లేకపోతే స్టోర్ చేసుకోవడం. ఇక 4వ వాడు ఏంటంటే చెప్పిన ప్రకారంగా తన జీవితాన్ని మలుచుకుంటాడు. అటువంటి వాడే ఎక్కడికి వెళ్తాడు? పరలోక రాజ్యానికి వెళ్తాడు. కాబట్టి యేసుప్రభువు గారు అన్నాడు, పరలోక రాజ్యము విత్తువానిని పోలి ఉన్నది. విత్తువాడు ఎవరు? మనుష్య కుమారుడు. విత్తనం ఏంటి? దేవుని వాక్యము. దేవుని వాక్యం నీ హృదయంలో పడితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఆ విత్తనాన్ని నీ హృదయంలో పడినప్పుడు ఆ హృదయాన్ని జాగ్రత్తగా, అంటే ఈ ఉపమానము పరలోక రాజ్యం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే హృదయంతో స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఈ పాయింట్ జాగ్రత్తగా పట్టుకోండి. పరలోక రాజ్యం దేంతో స్టార్ట్ అవుతుంది? హృదయంతో. కాబట్టి నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తావా? హృదయాన్ని ప్రభువుకి ఇవ్వండి, లోకానికి కాదు. బండ చేసుకోవద్దు,
రాతి నెలగా చేసుకోవద్దు, విచారాలు వద్దు. దేవుని మీద నిరీక్షణ ఉంచండి. ప్రభు సహాయం చేస్తాడు, పరలోక రాజ్యానికి నడిపిస్తాడు. దేవుడు మనల్ని అందరినీ తన పరలోక రాజ్యానికి వారసులుగా చేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి వందనాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని ఫలింప చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.